సో ఇంకా లైక్ యూనో పుట్టినప్పటి నుంచి 10th వరకు కూడా పెనుగొండే అక్కడే మొత్తం. ప్లీజ్ డిస్క్రైబ్ పెనుగొండ టు అస్. నేను పెనుగొండ అంటే అనంతపురం దగ్గర అనుకుంటున్నాను, అదేనా? కాదు, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో ఇంకో పెనుగొండ థింగ్స్ చాలా ఫేమస్ మా ఊర్లో. ఓకే. ఒకటి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్. వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్. వాసవి ధామ్ అని ఒకటి, అంటే అక్కడ ఒక 120 feet గోల్డెన్ స్టాట్యూ ఉంటుంది వాసవి మాతది. గోల్డెన్ స్టాచ్యూ, ఎంటైర్ గోల్డ్. వావ్. గోల్డెన్ పెయింటింగ్. పెయింటింగ్. ఓకే. దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఓపెనింగ్ కి. Okay. ఇది 2018 or 19 అనుకుంటా. అండ్ ఇంకొక ఫేమస్ ఏంటంటే కజ్జికాయ అనే స్వీట్ చాలా ఫేమస్ మా ఊరు. పెనుగొండ కజ్జికాయ. పెనుగొండ కజ్జికాయ. ఈ రెండు చాలా ఫేమస్. వినాయక స్వీట్ హోమ్ చాలా ఫేమస్. ఇప్పుడు మూడోది రాజేష్ ఖన్నా ఇస్ ఫేమస్ బికాస్ లైక్ ఆ ఊరు నుంచి వచ్చి. ఏదైనా ఊరు పేరా అది? మీ పెనుగొండేనా? పెనుగొండే. లోకల్లో ఏదో చిన్న గ్రామమే కాదు, ఒక చిన్న ఏరియా, చెరుకువాడ. పెనుగొండే అది. సో ఇంటర్ కంటే కూడా పాలిటెక్నిక్ కి కొంచెం బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇంటర్ కంటే పాలిటెక్నిక్ బెటర్ అనిపించి నేను పాలిటెక్నిక్ చూస్ చేసుకున్నాను. ఓకే. అంటే జస్ట్ బికాస్ ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్ తర్వాత నేను క్విట్ చేయాల్సి వస్తే పాలిటెక్నిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని అంతే. సో పాలిటెక్నిక్ చేశారు మొత్తానికి. భీమవరం సీతా పాలిటెక్నిక్. భీమవరం. భీమవరం దగ్గర అక్కడ నుంచి 36 kilometers ఉంటుంది. 36 kilometers. అప్ అండ్ డౌన్ డైలీ? అప్ అండ్ డౌన్. ఒక 1 year రూమ్ లో స్టే చేసా, 2 years అప్ అండ్ డౌన్. భీమవరం అంటే అప్పటికి మీకు సినిమా అంటే ఇష్టం? ఇంకా ఎవ్రీడే మూవీసే. పైగా భీమవరం అంటే లైక్ ట్రేడ్ మార్క్ ఆఫ్ త్రివిక్రమ్ గారు ఉండేవారు అప్పటికి. అండ్ ఆ లైక్ మీ 10th అనేది ఏ ఇయర్ నాకు తెలియదు కానీ 2008 పాస్డ్ అవుట్ 10th. 2008. I was 2007. ఓకే. సో ఆబ్వియస్లీ అప్పటికి నాకు త్రివిక్రమ్ గారు ఎప్పుడు పరిచయం అయిపోయారు. ఇన్ఫాక్ట్ మీకు కూడా పరిచయం అయిపోయి ఉంటారు. పైగా సినిమా అంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్వయంవరం, అప్పటికే అతడు జల్సా, కలేజా కాదు, కలేజా ఇస్ వన్ ఇంటర్మీడియట్, కలేజా ఇంటర్మీడియట్ లో. ఓకే. సో పాలిటెక్నిక్ అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలిటెక్నిక్ లో బెస్ట్ మెమరీ ఏంటంటే నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. సో మాకు ఒక బ్యాచ్ ఉండేది, ఆపోజిట్ లో పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఉండేవారు. సో అంటే వేరే ఒక క్యూట్ ఫ్యాన్ వర్స్ అవేవి క్లాస్ లో. క్యూట్ ఫ్యాన్ వర్స్? అదేంటి క్యూట్ గా ఉండకూడదే ఫ్యాన్ వర్స్ అంటే? అంటే అవన్నీ ఇప్పుడు గుర్తించుకుంటే క్యూట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు క్యూట్ గా ఉన్నాయి, అప్పుడైతే అదే రికార్డ్ అట్లా అంతే. ఓకే. చాలా బాగుండేది. యూ ఫాట్ ఎనీ డే? ఎవ్రీడే, నాట్ ఎనీ డే, ఎవ్రీడే. సో ఇప్పుడు మీరు 10th లో అంటే 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 ఎట్లా ఉండేదంటే వీడిని మహేష్ బాబు టాపిక్ తీసుకొస్తే ట్రిగ్గర్ అయిపోతాడు అనేంత ఉండేది నా మీద అప్పుడు. అంతలా జరిగేవి, అంటే ఫన్నీగానే అక్కడ నొక్కేవాళ్ళు అంతే. ఎప్పుడన్నా ఎర్రగబడి మా హీరోని అంటావరా అని చెప్పేసి కొట్టేసిన సందర్భాలు? అంతలా లేదు. మిమ్మల్ని కొట్టే సందర్భాలు అట్లా లేదు, ఓన్లీ వర్బల్ వార్స్ అంతే అంతే. ఎంతున్నా సరే ఊరికే రికార్డ్స్ గురించి అంతే, రికార్డ్స్ గురించి. ఓకే. సో వాట్ వాస్ యువర్ ఫస్ట్ మహేష్ బాబు గారి థియేటర్ మెమరీ? అసలు తెర మెమరీ రాజకుమారుడు, థియేటర్ మెమరీ ఏంటి? ఒక్కడు. ఓకే. ఎట్ ది ఏజ్ ఆఫ్ 7th అర్థమైందా సినిమా? హై ఎక్కేసిందా? అదే, అంటే అప్పట్లో కమర్షియల్ మూవీస్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే అందరికి అర్థమవుతాయి. అంటే ఒక స్కూల్ పిల్లాడు, కాలేజ్ వాడు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అతడు అర్థం కావడానికి ఏముండదు. అతడు కూడా వెళ్ళిపోతాడు ఆల్సో. డూ యూ స్టిల్ వాచ్ ఇఫ్ ఇట్స్ బీయింగ్ ప్లేడ్ ఇన్ మా టీవీ? చూస్తాను. మా ఇంట్లో ఎట్లా అంటే ఇప్పుడు అతడు కానీ సీతమ్మకిలో సినిమా చెట్టు కానీ టీవీలో వేసారు అనుకోండి, చూస్తారు. నెక్స్ట్ డే వేస్తే మళ్ళీ చూస్తారు, నెక్స్ట్ డే వేస్తే మళ్ళీ చూస్తారు, నెక్స్ట్ డే వేస్తే మళ్ళీ చూస్తారు. అలా ఉంటుంది. అంటే మా ఫాదర్ అండ్ మదర్ కూడా మహేష్ బాబు మూవీస్ చాలా ఇష్టం. మా హీరోకి వాల్యూ ఉందిరా, రిపీట్ వాల్యూ ఉందిరా, ఇక్కడ వేసినా చూస్తారా అని ఇప్పుడు ప్రౌడ్ గా చెప్తున్నట్టుంది మీరు. బట్ ఇక్కడ ఇంకో పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది, అది మీ ఫాదర్. ఇప్పుడు ఆయన్ని కన్విన్స్ చేయాలి that you want to get into film industry. What happened there? అంటే ఒకటి, ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ కన్విన్సింగ్ పీపుల్. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒకటి బిలీవ్ చేస్తూ ఉంటే ఆపోజిట్ పీపుల్ దానికి క్వైట్ ఆపోజిట్ థింగ్ని బిలీవ్ చేస్తున్నా సరే నేను వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేయగలను. సో నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి. అంటే రిక్వెస్ట్ చేసి ఏడ్పించి ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. ఇది నాకు ఆ స్కిల్ ఉందన్నమాట. సో అట్లా మా ఫాదర్కి నేను అర్థమయ్యేలా చెప్పగలను. సో కూర్చోబెట్టి ఇట్లా నాకు ఒక 1 year టైం ఇవ్వండి, ఆ 1 yearలో నేను మినిమం ప్రూవ్ చేసుకుంటా 365 daysలో అంతే. అంటే 1 yearలో డైరెక్టర్ అయిపోతారని కాదు, గ్రోత్ చూపిస్తా. అట్లా 1 year టైం తీసుకుని వచ్చాను అనమాట అంతే. ఏ ఇయర్లో ఇది? 2015 బీటెక్ పాస్డ్ అవుట్ తర్వాత. ఇది 2026, 11 years అయింది. అప్పటికి బీటెక్ పాస్డ్. బీటెక్ పాస్డ్. ఓకే. మరి అరే ఇది మిస్ అయ్యామే. సో ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోలేదు, అక్కడే ఉన్నాయి. ఇంకా అక్కడే ఉన్నాయి. ఏమైనా సబ్జెక్ట్స్ మిగిలిపోయినాయా? లేదు, ఆల్ క్లియర్. ఏ బ్రాంచ్? ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. పాలిటెక్నిక్ చదివిన తర్వాత టీసెట్ ఏదో ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈసెట్ అది రాసి సార్.
విఆర్ సిద్ధార్థ. మీ బీటెక్ కాలేజ్ ఎక్కడ ఏంటి ఎలా ఉండేది? విజయవాడ విఆర్ సిద్ధార్థ. ఓ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఓకే, ప్రిసైజ్ గా అదే తీసుకోవడానికి కారణం ఆర్జీవి గారు అక్కడ చదివారు. అంటే ఫస్ట్ ఆప్షన్స్ అక్కడ పెట్టుకున్నా, లక్కీగా అక్కడ వచ్చింది అంతే. ఓకే, ఈ సెట్ లో మంచి ర్యాంక్ వచ్చిందా? మంచి ర్యాంక్ వచ్చింది. సో భీమవరం నుంచి బెజవాడ అంటే సీట్ కొనుక్కునే స్తోమత లేదు కాబట్టి అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఎనర్జీ పెట్టి బాగా చదువుకుని ఎగ్జామ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసా. సీట్ గురించి కాదు కానీ అది ఆర్జీవి గారి గురించి. అక్కడ రావడం అది లక్కీ అది. సో హౌ ఆర్ యువర్ కాలేజ్ డేస్? కాలేజ్ అయిపోయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేది ఇంట్లో చెప్పాలంటే అప్పటికే నేను ఏదో ఒక గ్రోత్ చూపించాలని అనుకున్నాను అనమాట. సో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకున్న వే ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్. సో అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ ఎరా ఉండేది. షార్ట్ ఫిల్మ్స్ అన్ని కొంచెం బాగా చేస్తూ అట్లా. సో కాలేజ్లో ఉన్నప్పుడే అంటే మాది ఐటీ కాబట్టి ఎవ్రీడే ల్యాబ్ అవర్ ఉండేది, కంప్యూటర్ ల్యాబ్ అవర్. సో నేను ఒక కార్నర్ సిస్టమ్ తీసుకోవడం, హెడ్ ఫోన్స్ పెట్టుకున్న షార్ట్ ఫిల్మ్స్ చూడడం, సో ఎక్స్ప్లోర్ చేసి అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాం. ఓకే. సో అప్పుడు కొంచెం సపోర్ట్ కావాలని మా అన్నయ్యని డబ్బులు అడిగి ఒక SLR కెమెరా కొనుక్కుని, అంటే మీ అన్నయ్య డబ్బులు ఇచ్చారు? ఎవ్రీ డే నేను ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేసేవాడిని ఫిల్మ్ మేకింగ్ మీద. అంటే ఐదర్ ఇట్ ఈస్ రైటింగ్ ఆర్ షూటింగ్ ఆర్ ఎడిటింగ్ ఆర్ డిస్కసింగ్ ద స్టోరీస్ విత్ మై ఫ్రెండ్స్. అంతే. సో మీ చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయా? అప్పుడు కొన్ని స్క్రాప్ ఉంటాయి, ఒకటి మాత్రం ది బెస్ట్ ఉంటుంది, అది చూడండి. అవునా? ఏ ట్రూ వారియర్ అని ఉంటుంది. ట్రూ వారియర్. ఓకే. చెస్ బోర్డ్ మీద ఉంటుంది. నోట్ దిస్ టైటిల్ యువర్ ఆనర్. చెస్ బోర్డ్ పైన ఉంటుంది. ఓకే. అంటే అప్పటికి ఏంటంటే జనరల్గా షార్ట్ ఫిల్మ్స్ అనేటప్పటికి ఒక లవ్ స్టోరీ చేద్దాం అట్లాంటి థాట్లో ఉంటుంది కదా జనరల్గా ఏజ్లో. సో అమ్మాయిలు ఎవరు వచ్చేవారు కాదు యాక్ట్ చేయడానికి. చాలా రిజర్వ్డ్ గా ఎందుకు వస్తారు, అలా బయలు ఉంటాయి కదా, పైగా బెజవాడ. సో ఇదంతా కదా ఎవరిని అడగకూడదు. నేను నా స్కిల్ ఏంటో తెలియాలంటే యాక్టర్స్ లేకుండా చేద్దాం డిసైడ్ అయ్యా. ఓకే. సో ఒక చెస్ బోర్డ్ మీద చెస్ కాయిన్స్ మాట్లాడుకుంటూ ఒక వార్ జరిగితే ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద తీసా. 8 minutes ఉంటుంది అది. ఓకే. ఎన్ని వ్యూస్ వచ్చాయి దానికి ఇప్పుడు చూసుకుంటే? 5K ఏమో ఉన్నట్టుంది. ఇప్పటికి 5K స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి 5K అంతే. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఒకసారిగా టక్ 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 కూడా వస్తారు లైక్స్ అందరు ఇప్పుడు. ఓకే. మిగతా ఇవి స్క్రాప్ అన్నారు కదా, ఆ స్క్రాప్ నుంచి ఆబ్వియస్లీ స్క్రాప్ అంటే దే ఆర్ మై లెసన్స్ అంతే. ఆబ్వియస్లీ అదే చెప్పబోతున్నాను. సో లైక్ వి మేక్ మిస్టేక్స్, అరే ఇది ఇలా కాదు, చూస్తాం మనకే నచ్చట్లేదు, వీ నీడ్ టు మేక్ సంథింగ్ బెటర్ అని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు ద ట్రూ వారియర్ అని చెప్పేసి చెస్ బోర్డ్. ఆ ఫస్ట్ 2 జానర్స్ ఏంటి? లవ్ స్టోరీస్ అవి కూడా? ఒకటి స్కామ్ మీద ఉంటుంది, ఒకటి లవ్ స్టోరీ, ఇంకొకటి కూడా లవ్ స్టోరీ. అంటే ఈ చెస్ బోర్డ్ షార్ట్ ఫిల్మ్కి ముందు వంశీ డివి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు కాలేజ్లోనే. అంటే హీఈస్ మై సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ ఫర్ ఆల్ మై షార్ట్ ఫిల్మ్స్. ఓకే. సో తను ఒక మాట అన్నాడు, ఏమంటే రాజేష్, మనం ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసేది యూట్యూబ్ వ్యూస్ కోసమో లేకపోతే మీ క్లాస్మేట్స్లో ఏదో నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా చెప్పుకోవడం కాదు. కాలేజ్ తర్వాత నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నావు. సో వెళ్ళిన తర్వాత ఏడీగా జాయిన్ అవ్వడానికి కానీ లేదా ఎవరి దగ్గర కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నీకు షార్ట్ ఫిల్మ్ హెల్ప్ అవ్వాలి, నీ స్కిల్ సెట్ అని చెప్పాలి. అలాంటి షార్ట్ ఫిల్మ్ అయితే చేద్దామని అన్నాడు ఒకసారి. అప్పుడు నేను చేసింది ట్రూ వారియర్ షార్ట్ ఫిల్మ్. ఇప్పటికీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ షార్ట్ ఫిల్మ్. అవునా? చూడొచ్చు. ఈవెన్ సుజిత్ సైన్ మేడ్ షార్ట్ ఫిల్మ్ బిఫోర్ మేకింగ్ ఇస్ లైక్ బిగ్ డైరెక్టర్. అవునవును, చాలా చేశారు ఆయన. అండ్ సుజిత్ సైన్తో ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఈ ట్రూ వారియర్ చెప్పాను కదా షార్ట్ ఫిల్మ్, ఒక కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఓకే. సో దానికి సుజిత్ సైన్ వాజ్ ద చీఫ్ గెస్ట్. అవునా? ఏ ఇయర్? ఆఫ్టర్ రన్ రాజా రన్ అండ్ బిఫోర్ సాహో ఇది. ఓకే. అప్పుడు సాహో ఓకే అయింది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. మీ ఫిల్మ్కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అదే చెప్తా. సో సేమ్ మాలీవుడ్ టైమ్స్ లాంటి ఎక్స్పీరియన్సే. మాలీవుడ్ టైమ్స్లో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అంటే వాడి చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా గొప్పగా అనిపిస్తుంది కానీ వాడికి కాకుండా వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ వాడు స్టేజ్ మీద ఎక్కుతున్నప్పుడు ఒక క్లాప్స్ పడతాయి కదా. సో నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను అది. ఓకే. అంటే అఫ్ కోర్స్ అది వేరే షార్ట్ ఫిల్మ్స్కి అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అట్లా వెళ్ళిపోయి, అయితే తర్వాత ఎక్కడో ఒక స్పెషల్ జూరీ అవార్డు ఒకటి ఇచ్చారు నా దానికి. సో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ జూరీ అవార్డ్ గోస్ టు ట్రూ వారియర్ షార్ట్ ఫిల్మ్ డన్ బై రాజేష్ అని అనగానే క్లాప్స్ పడ్డాయి. సో అండ్ నేను నుంచుని అంటే నేనే రాజేష్ అని చెప్పే మూమెంట్కి క్లాప్స్ స్టార్ట్ అయ్యాయి. నేను మాట్లాడడం ఆపేసా. ఎందుకంటే అంటే నాకు ఆ క్లాప్స్ చాలా హై ఇస్తుంది. ఒక 30 seconds 40 seconds అట్లా ఆపేసి కంటిన్యూస్ క్లాప్స్ పడుతున్నాయి. నాకు ఎగ్జాక్ట్ మాలివ్ టైమ్స్ గుర్తొచ్చింది అప్పుడు. అండ్ అప్పుడు సుజిత్ సైన్ వచ్చేటప్పుడు ఆయన చూసిన షార్ట్ ఫిల్మ్స్లో ట్రూ వారియర్ గురించి కాసేపు మాట్లాడారు. మిగతా వాటి కన్నా సరే మాట్లాడారు. అంటే నేను చూస్తున్నప్పుడు ఏంటిది చెస్ బోర్డ్ మీద కాయిన్స్ అంటే తిప్పుతున్నాడు అంతే అనుకున్నా, కానీ లాస్ట్కి ఒక వార్ ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఒక చెస్ బోర్డ్ మీద కొంచెం బాగా మాట్లాడారు. ఒక 8 minutes షార్ట్ ఫిలిం అంతే ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో. అండ్
అది చేయడానికి ముందు మీ ఫ్రెండ్ ఏదైతే డివి వంశీ డివి ఎవరైతే అతను ఇచ్చిన మోటివేషన్ ఏదైతే ఉందో అది గ్రేట్ అసలు. ఎందుకంటే నువ్వు ఏదో ర్యాండమ్ గా చేసేయడం కాదు, యువర్ ఫిలిం షుడ్ స్పీక్ అంటారు కదా, లైక్ యూనో దట్ ఈస్ వాట్. అంటే అది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలన్నా సరే మీకు అది అర్థమయ్యేలా చెప్పాలి. సో ఆల్ క్రెడిట్స్ టు వంశీ. నాకు అది అంటే నాకు నిజంగా హెల్ప్ అయింది అది. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈడీగా జాయిన్ అవ్వడానికి నాకు ఆ షార్ట్ ఫిల్మ్ హెల్ప్ అయింది. అవునా? అంటే ఎవరికైనా అంటే ఫేస్బుక్లో లింక్ షేర్ చేసినా మెయిల్ చేసినా కానీ నేను ఫస్ట్ ఆ లింక్తోనే అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునేవాడిని. నాకు చాలా హెల్ప్ అయింది అప్పుడు. సో ఐ నో నాకు మాలీవుడ్ టైమ్స్ ఇంకా కళ్ళ ముందు కనబడుతుంది ఇంకా. సో బట్ డౌన్ ది లైన్ ఇన్ని ఇయర్స్ తర్వాత మాలీవుడ్ టైమ్స్ సినిమా చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? సేమ్ అదే అంటే ఒకటి బ్రో, అంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ లైఫ్ సిమిలర్ గానే ఉంటాయి. సిచ్యువేషన్స్, పర్సన్స్ నేమ్స్ మారుతాయి కానీ చాలా సిమిలర్గానే ఉంటాయి మోస్ట్లీ. అంటే మాలీవుడ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ నాకు అయింది, చాలా మంది కూడా అయ్యి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ప్రతి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో అయి ఉంటుంది ఎక్కడెక్కడ. ఓకే, బట్ ఇట్ హ్యాపెండ్ విత్ యూ ఆల్సో. సో మనం ఇలా మాట్లాడుకుంటున్నట్టుగా ఇంకెక్కడో ఇక్కడ పక్క ఇది అయ్యి ఉంటుంది. అరే అని. సో వాట్ ఈస్ వంశీ డూయింగ్ నౌ? హీస్ వెరీ గుడ్ ఇన్ దట్ ఈవెంట్స్. Okay, he's photography doing events. Okay, wedding events and events అనే చేస్తుంటారు. So back then 10 years back 11 years back ఎడిటింగ్ దీన్ని చేసేవాళ్ళు మీరు, లైక్ యు నో వాట్ వాస్ ది సాఫ్ట్వేర్? సోనీ వేగస్ ప్రో. దాన్ని చేసేవాళ్ళు. చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడంటే అసలు కైన్ మాస్టర్లు కూడా వచ్చేస్తాయి. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి సిస్టమ్ హీట్ అయిపోయేది. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి సిస్టమ్ హీట్ అయిపోయేది, బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసి అట్లా చేసేవాళ్ళు. ట్రాన్సిషన్స్ ఉండవు కొన్ని, అంటే డిజాల్వ్ చేయడానికి అదే బేసిక్ ట్రాన్సాక్షన్స్ తోనే చేసేవారు. దానికి ఏమైనా అప్గ్రేడ్ చేయాలన్నా సరే అంత ఇవి ఉండవు. అవును. ఓకే, సో ఆడియో డబ్బింగ్ చెప్పేవాళ్ళం. విజయవాడలో ఎక్కడ డబ్బింగ్ చెప్పించేవాళ్ళు? స్టూడియో ఉండేదా? అంటే ఫస్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్కి జస్ట్ అంటే అప్పుడు ఫ్రెండ్స్కి కొంతమందికి కార్స్ ఉండేవి. సో కార్లోకి వెళ్ళి డోర్స్ ని క్లోజ్ చేసుకుంటే చాలా సైలెంట్గా ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. సో అక్కడ ఫోన్ రికార్డ్ చేసుకోవడం ఫస్ట్ అట్లా చేసాం. ఓకే, తర్వాత కొంచెం ఎఫర్ట్ చేయొచ్చు అనేటప్పుడు, అంటే ఎఫర్ట్ చేయొచ్చు అనేటప్పుడు డబ్బింగ్ స్టూడియోకి చెప్పేవాళ్ళం. బెజవాడలో ఎక్కడ డబ్బింగ్ స్టూడియోలు ఉన్నాయి? ఉండేవా బ్యాక్ దెన్ 10 years? అంటే అప్పటికే న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఉండేవి కదా. ఓకే, అక్కడికి వెళ్ళి చెప్పించుకునే వాళ్ళు. అంతే, ఒక షార్ట్ ఫిల్మ్ కింద కష్టపడ్డారు ఆబ్వియస్లీ. అండ్ అదే ఇప్పుడు రిజల్ట్ చూపించింది. ఎందుకంటే అది ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎంత అంటే, వేరే దగ్గరికి ఎక్కడైనా అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలంటే దిస్ ఈస్ మై వర్క్ అని చూపించుకోవడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ లా చేతిలో ఉంది ఆల్రెడీ. నైస్. ఏడీగా జాయిన్ అవ్వడం అనే ఫ్యాక్టర్ దగ్గరకు వద్దాము. దానికన్నా ముందు ఇప్పుడు వీల్ అడ్రస్ ది ఎలిఫెంట్ ఇన్ ది హౌస్, అదే మీ ఫాదర్ని కన్విన్స్ చేయడం. అదే బీటెక్ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. సో నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ జాబ్. కాకపోతే నేను అప్పటి నుంచి ఇంట్లో తెలుసు అనమాట, వీడు ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఫిలిమ్స్కి వెళ్ళిపోతాడు అని. సో చెప్పిన తర్వాత ఒక 1 week డ్రామా జరిగింది. ఇంకా ఫైనల్లీ అప్పుడు నేను ప్లే చేసిన ట్రిక్ ఏంటంటే, ఒక 1-2 years నాకు టైం ఇవ్వండి, ప్యారల్గా జాబ్ ట్రయల్స్ చేస్తూనే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చేస్తా అంటే దానికి ఓకే అన్నారు. విచ్ ఇస్ ఎ బ్లఫ్ యాక్చువల్లీ. సరే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.